డేగరెక్కల చప్పుడు యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించినటువంటి నవల డేగరెక్కల చప్పుడు. ఇందులో ఇది 3వ భాగం. ఇంతకుముందు మనం 2 భాగాలు చదువుకోవడం జరిగింది. ఇప్పుడు ఇది 3వ భాగం. డబ్బు కోసం గడ్డి తినేవాళ్ళు రాజకీయాల్లోనూ ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కాదు, సైంటిస్టుల్లోనూ సాంకేతిక రంగాల్లోనూ ఉంటారు. పాకిస్తాన్కి సంబంధించిన అబ్దుల్ ఖదీర్ ఖాన్ మీ రంగంలో వాడే. అతడి గురించి మీకు తెలియదా? భారతదేశానికి అబ్దుల్ కలాం ఎలాగో పాకిస్తాన్కి అబ్దుల్ ఖదీర్ అంతటి ప్రసిద్ధుడు. ఆ దేశపు ప్రతిష్టాత్మకమైన నిషాన్ ఏ ఇమ్తియాజ్ భారతరత్న లాంటిది పురస్కార గ్రహీత. కానీ కొంతకాలానికి అబ్దుల్ ఖాదీర్పై ప్రభుత్వానికి అనుమానం కలిగింది. అతడిపై నిఘా పెట్టి ఆపై అతడిని అరెస్టు చేసింది. ప్రభుత్వ అనుమానం నిజమయ్యింది. న్యూక్లియర్ రహస్యాలని తాను ఉత్తర కొరియా, లిబియా, ఇరాన్ మొదలైన దేశాలకు అమ్మానని టీవీలో నేరం ఒప్పుకుంటూ ఖాదీర్ పాకిస్తాన్ ప్రజలకి క్షమాపణ చెప్పాడు. దేశం బిత్తరపోయింది. ఈ శతాబ్దపు మిలీనియం మోసగాడు అన్న టైటిల్ పెట్టి టైమ్ మ్యాగజైన్ అతడి ముఖచిత్రం ప్రచురించింది. కారకుం ఎడారి. కారకుం అంటే నల్ల ఇసుక అని అర్థం. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, కజకిస్తాన్ మధ్య ఉంది. దానికి మరోవైపు కాస్పియన్ సముద్రం ఉంది. ప్రపంచంలో 4వ స్థానం నూనె నిక్షేపాలుండటం వల్ల అక్కడ ఇసుక ఎడారి నల్లగా ఉంటుంది. అందుకే దానికి ఆ పేరు వచ్చింది. 3,50,000 చదరపు కిలోమీటర్ల ఎడారిలో కేవలం 60,000 మంది మనుషులు మాత్రమే ఉంటారంటే అదెంత నిర్మానుష్యంగా, నిర్జీవంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఉగ్రవాద సంస్థలకి ఇచ్చే డబ్బుని బ్లడ్ మనీ అని అంటారు. పాకిస్తాన్ ప్రజలు ఖాదీర్ను ఇప్పటికీ తమ దేశపు రత్నంగానే ఆరాధిస్తారు. ఇంకోలా చెప్పాలంటే నిరంతరం కొట్టుకునే రాజకీయ నాయకుల కంటే ఖాదీర్ అంటేనే వారికి ఎక్కువ గౌరవం. తాలిబన్ అంటే విద్యార్థి అని అర్థం. ఉగ్రవాదం వైపు మారిన యువకులకు ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు అకస్మాత్తుగా వారు వెనక్కి జారిపోవటం అతడికి కొత్తేమీ కాదు. అప్పటి వరకు ఆవేశపు కౌగిలిలో ఉన్నవారు సడన్గా అందులోంచి బయటకు వచ్చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మానవ బాంబులుగా తయారవుతున్న స్టేజీలో కొందరు ఇటువంటి స్థితికి లోనయ్యే అవకాశం ఉంది. అందుకే వీరి ఆలోచనలు తమ ఇంటి వారి వైపు మళ్ళకుండా ట్రైనర్స్ జాగ్రత్త పడుతూ ఉంటారు. నీవు అదృష్టవంతుడివి. మాకన్నా ముందు భగవంతుడిని చేరుకునే అవకాశం నీకు వచ్చింది. భగవంతుడి కార్యాలని తీర్చే అవకాశం కొందరికే లభిస్తుంది. అది నీకే లభ్యమైంది మొదలైన వాక్యాలతో వారిని ఉత్సాహపరుస్తూ ఉంటారు. అన్నిటికన్నా ముఖ్యంగా యువకుల్ని ఇటువైపు మరల్చటానికి చేసే వాదనలు చాలా తర్కపూరితంగా ఉంటాయి. తరతరాలుగా తమ మతానికి జరుగుతున్న అన్యాయం, పాశ్చాత్యులు తమని అణగదొక్కే విధానం, తమ సిద్ధాంతాలని విస్తరించాల్సిన ఆవశ్యకత మొదలైనవన్నీ ఎంతో అద్భుతంగా అవతలి వారిని అయస్కాంతంలా ఆకర్షించే విధానంలో చెప్పగలిగే నేర్పు వీరిలో ఉంటుంది. తప్పు చేస్తున్నామన్న భావనని మనసులోకి ఏమాత్రం రాకుండా చేయగలగటం ఈ వాదనలో ప్రత్యేకత. దేశం కన్నా ధర్మం గొప్పది. ధర్మాన్ని నిలిపేది మతం. మతాన్ని దేశ సరిహద్దులు ఆపవు. మతం ప్రజలకి క్రమశిక్షణ నేర్పుతుంది. అలా నేర్పటానికి ఒక కొరడా కావాలి. ఆటం బాంబు తయారు చెయ్యమని సలహా ఇచ్చినందుకు ఆల్బర్ట్ ఐన్స్టీన్ని కొందరు తిట్టారు. కానీ అదే తయారు చేయకపోతే జర్మనీ, జపాన్ ప్రస్తుతం ప్రపంచాన్ని ఏలుతూ ఉండేవి. నియంతృత్వం చెలరేగి ఉండేది. రష్యా, ఇంగ్లాండ్, అమెరికా ఒకవైపు, జపాన్, జర్మనీ, ఇటలీ మరొక వైపు నిలిచి పోరాడిన చివరి ప్రపంచ యుద్ధం అది. ఒకవైపు హిట్లర్ ఆత్మహత్యతో, మరోవైపు జపాన్ ఓటమి అంగీకరించటంతో ఆ యుద్ధం ముగిసింది. ఆ సందర్భంలో భారతదేశం ఇంగ్లాండ్ని, సుభాష్ చంద్రబోస్ జపాన్ని సపోర్ట్ చేశారు. అదే ఆఖరి యుద్ధమని ఎందుకు అనవలసి వచ్చిందంటే
ఇక మూడో ప్రపంచ యుద్ధం అంటూ వస్తే ప్రపంచంలో చాలా దేశాలు మిగిలి ఉండవు. అల్ ఖైదా నెట్వర్క్ సామాన్యమైనదేమీ కాదు, ప్రపంచమంతా విస్తరించుకుని ఉంది. నీ ఉద్దేశంలో భక్తి అంటే ఏమిటి? నడుస్తూ వెనక్కి చూసి మంచి గతమిచ్చినందుకు భగవంతుడికి చెప్పే కృతజ్ఞత భక్తి. ముందుకు నడుస్తూ మంచి భవిష్యత్తు కోసం అతనిపై పెట్టుకున్న నమ్మకం భక్తి. వర్తమానంలో మన లోపలికి మనం తొంగి చూస్తూ అతడిని దర్శించటం భక్తి. ఉగ్రవాదులు సాధారణంగా బయటి వారిని ఇందులో ఇన్వాల్వ్ చేయరు. తమకి కావలసిన పనులు తామే చూసుకుంటారు. చేరిన వ్యక్తులకు ట్రైనింగ్ ఇచ్చి ఆయుధాలుగా మలుచుకుంటారు తప్ప ఈ విధంగా బెదిరించి బయటి వారితో పని చేయించుకోరు. అలా చేయించుకుంటున్నారంటే ఇదేదో మామూలు వ్యవహారం అయి ఉండదు. మనని గమ్యం చేర్చే దారి కోసం మనం ఎన్నో రోజులు, నెలలు, సంవత్సరాలు ఎదురు చూస్తుంటాం. దారి అనేది కేవలం నడవటం ద్వారానే ఏర్పడుతుంది తప్ప ఎదురు చూడడం వల్ల తయారవ్వదని తెలుసుకోం. మనలో చాలామంది అంతే. నిన్న ఉన్నంత బాగా ఈరోజు ఉండకపోవటమే సమస్య. అంటే ప్రపంచంలో అందరూ సంతోషంగా ఉన్నట్టు కనబడతారు, మనం తప్ప. సమస్య అంటే నష్టం. మరో విధంగా చెప్పాలంటే మనిషి తన డబ్బునో, పరువునో, తన వారినో నష్టపోయే పరిణామ క్రమంలో వచ్చిన విషాదమే సమస్య అంటే. మరీ తలబద్దలైతేనో, గుండె సడన్గా ఆగిపోతేనో, మెడ ఎముక విరిగిపోతేనో తప్ప అకస్మాత్తుగా మరణించటం అంటూ ఉండదు. మరణానికి ముందు కోమా వస్తుందంతే. కోమాకి ముందు వచ్చే బాధ మాత్రం దారుణం. మెడ కోసినప్పుడు కోడి గిలగిలా కొట్టుకొని చస్తుంది చూడు, అలాంటి బాధ అన్నమాట. కవర్ అంటే బాంబు పెట్టి వెళ్ళిపోయే వారిని ప్లాంటర్స్ అంటారు. అది పేలాక జనంలో కలిసిపోయి అక్కడ జరిగే వివరాలన్నీ సోర్స్ కంట్రోల్కి చేరవేసే వారిని కవర్స్ అంటారు. మనస్తత్వ శాస్త్రంలో ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ ప్రకారం ప్రతి మనిషిలోనూ 3 మనుషులుంటారు. వారిని పేరెంట్, అడల్ట్, చైల్డ్ అంటారు. వేర్వేరు సంఘటనల్లో వేర్వేరు స్థాయి భావాలు ఎలా మారుతాయో, మనుషులు ఒక స్థితి నుంచి మరొక స్థితిలోకి ఎలా దిగజారుతారో అందులో వివరణ ఉంటుంది. మనిషిలోని పేరెంట్ దయతో లేదా అధికారంతో నిర్దేశిస్తాడు. అడల్ట్ అనుభవంతో మాట్లాడుతాడు. చైల్డ్ అహంభావంతోనో లేదా సలహా స్వీకరించే మనస్తత్వంతోనో ఉంటాడు. చిత్రమేమిటంటే ఈ 3 ఒకరిలోనే ఉంటారు. మీ అమ్మ లేకుండా నేనెలా బ్రతకన్రా అంటూ రోదిస్తున్నప్పుడు తండ్రి చైల్డ్గాను, అతడిని దగ్గరికి తీసుకుని ఓదారుస్తున్నప్పుడు కొడుకు పేరెంట్గాను మారటం దీనికి మంచి ఉదాహరణ. మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు టీచర్ అని విద్యార్థి అనటంలో అతడి పెద్ద మనిషి మనస్తత్వం, అడల్ట్ కనబడుతుంది. అంత అర్థం కానిది అందులో ఏముంది అన్న టీచర్ విసుగులో చైల్డ్ మనస్తత్వం చూడవచ్చు. ఇదంతా మనుషుల మధ్య అనాలోచితంగా, అసంకల్పితంగా జరిగే చర్య. ఎంతటి పెద్ద వాక్యాన్నైనా చిన్న చుక్క ఆపు చేస్తుంది మరో కొత్త వాక్యానికి ప్రారంభం పలికించటం కోసం. అల్ అజమ్ బుఖారీ ఆఫ్ఘనిస్తాన్లో చాలా పాపులర్ నాయకుడు. భారత విమానాన్ని హైజాక్ చేసి కాందహార్ తీసుకెళ్ళినప్పుడు మీ భారత మంత్రి జశ్వంత్ సింగ్తో కలిసి చర్చలు జరిపి స్వతంత్ర యోధుల్ని విడిపించింది ఆయనే. బిన్ లాడెన్ కుడి భుజం. కుతుబ్ మినార్ చూసారా? ఇటుక కట్టడాల్లో ఇది ప్రపంచంలోకెల్లా ఎత్తైనది. ఢిల్లీ సామ్రాజ్యాన్ని గెలిచిన సందర్భంగా దీన్ని మొదట కట్టడం ప్రారంభించింది మాత్రం పృథ్వీరాజ్. అయితే ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్ని దోచుకోవటానికి వచ్చిన మహమ్మద్ ఘోరీ తన యుద్ధ విజయ చిహ్నంగా దీన్ని పూర్తి చేశాడు.
ఈ ప్రదేశంలో ఉండే 27 దేవాలయాల్ని కూల్చి ఆ మట్టిలో ఈ విజయ చిహ్నాన్ని కట్టారు. మనిషికి గాని మైనం వత్తికి గాని వెలుగు కనపడాలంటే నెత్తిపైన ఉన్న కొవ్వు కరగాల్సిందే. మనుషులు మాటల డయేరియాతో బాధపడుతూ ఉంటారని, తమ మెదడులో చెత్తనంతా ఎదుటివాడి మెదడు కుండీలోకి వేయటానికి ఆతృత పడుతూ ఉంటారని, వినేవాడు తన అభిప్రాయాలు అవతలి వారికి చెప్పాలనే కోరిక ప్రతి మనిషికి ఉంటుందని, ఇలా పరస్పరం చెత్తని మార్చుకోవటమే ఈ సంభాషణల లక్ష్యమని ప్రముఖ ఫిలాసఫర్ ఓషో అంటాడు. విమానం బయలుదేరే సమయంలో విమానం కిటికీలు మూయకూడదు. ఈ విండో అన్న పదం ఎలా వచ్చిందో తెలుసా? అనాది మానవుడు ఇల్లు కట్టుకోవడం నేర్చుకున్న ప్రారంభంలో ఆ ఇల్లు కూడా పొడవుగా గుహల్లా ఉండేవి. లోపలంతా చీకటిగా ఉండేది. ఇంటి గోడకి రంధ్రం కొట్టి దానికి కిటికీ పెట్టడం అనేది ఆ రోజుల్లో ఆదిమానవుడి అద్భుతమైన ఆలోచన. వాటిని రాత్రిళ్ళు రాళ్లతో మూసేవారు. విండ్ అంటే గాలి, ఆగా అంటే కన్ను, గాలి వెలుతురు ఇచ్చేది విండో. ఆ విధంగా దానికి ఆ పేరు వచ్చింది. ఇంత సన్న సూది మధ్యలో రంధ్రం ఎలా ఏర్పాటు చేస్తారో మీకెప్పుడైనా అనుమానం వచ్చిందా? శరీరంలోకి మందు వెళ్ళటం కోసం అంత సన్నటి సూది మధ్యలో సొరంగం లాంటి రంధ్రం ఉంటుందని తెలుసు. కానీ దాన్ని ఎలా ఏర్పాటు చేస్తారు? అసలు సూదికి కన్నం ఎలా పొడుస్తారు? కన్నం పొడవరు. మధ్యలో కన్నం ఉన్న మందమైన తీవెని సాగదీస్తారు. అది పొడవయ్యే కొద్దీ లోపల రంధ్రం సన్నగా అవుతుంది. అది ఘనీభవించాక కట్ చేస్తారు. ఇదొక పద్ధతి. ఇంకా చాలా పద్ధతులున్నాయి. తెలుసుకోదలుచుకుంటే ఈ ప్రపంచమంతా అద్భుతమైన పుస్తకం మరొకటి లేదు. ఆంథ్రోపాలజీ నుంచి ఓషనోగ్రఫీ వరకు, చరిత్ర నుంచి లిటరేచర్ వరకు అంతా కుతూహలమే. పంచదారని కనుక్కున్నది భారతీయులు. పంచదార కనుక్కోబడడానికి కొన్ని వేల సంవత్సరాల క్రితమే అడవి మనిషికి తేనె మాధుర్యం గురించి తెలుసు. కానీ అది చాలా ఖరీదైన వస్తువు. కిలో తేనెని తయారు చేయటానికి తేనెటీగలు 20 లక్షల పువ్వుల మీద వాలాలి. భూమి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసినంత దూరం ఎగరాలి. కాబట్టి ఆ రోజుల్లో సామాన్యులకి తేనె అందుబాటులో ఉండేది కాదు. బియ్యాన్ని తేనెతో కలిపి పరమాన్నం చేసి రాజులు విందులు ఇచ్చేవారు. క్రీస్తుపూర్వం 300 సంవత్సరాల క్రితం మనిషి తిండి విషయంలో వినూత్నకరమైన ఆహ్లాదకరమైన మార్పు జరిగింది. అదే పంచదార. చెరుకు రసాన్ని ఇగురబెట్టి స్ఫటికాలుగా చేయవచ్చునని భారతీయులు కనుక్కున్నారు. ఆ రకంగా తయారైన పంచదారని చూసి అలెగ్జాండర్ ఆశ్చర్యపోయి తనతో పాటు తీసుకెళ్ళి ప్రపంచానికి పరిచయం చేశాడు. మనిషి జీవితంలో ఆ విధంగా చక్కెర ద్వితీయ స్థానం ఆక్రమించింది. మొదటి స్థానం ఉప్పుది. మొదట్లో మనిషికి ఉప్పు రుచి తెలియదు. మాంసం తినటం ప్రారంభమయ్యాక దాని రుచి తెలిసింది. ఒకసారి ఉప్పుకి అలవాటు పడిన మనిషి అది లేకుండా ఏది భుజించలేడు. ఒకప్పుడు అది ఎంత ఖరీదైనదో ఊహించగలరా? ఎడారి ప్రాంతాల్లో దోసెడు ఉప్పుని పిడికెడు బంగారం ఇచ్చి కొనుక్కునేవారు. సముద్రానికి దూరమయ్యే కొద్దీ ఉప్పు ఖరీదు పెరిగేది. నెల జీతాన్ని ఇంగ్లీష్లో శాలరీ అంటారని తెలుసు కదా. ఈ శాలరీ అన్న పదం సెలారియం అన్న దాంట్లో నుంచి వచ్చింది. సెలారియం అంటే బహుమానం అని అర్థం. పూర్వకాలం సైనికులకి, గ్రామ పెద్దలకి, అధికారులకి రాజులు జీతంతో పాటు గౌరవ వేతనంగా ఉప్పు ఇచ్చేవారు. సులభంగా దొరికే వాటి విలువ మనిషి గుర్తించడని అనుభవపూర్వకంగా చెప్పేవి 3: ఉప్పు, ప్రకృతి, వ్యక్తి స్వతంత్రం. మనిషి మొహాన్ని పరదాతో కప్పుకోమనటం వ్యక్తి స్వతంత్రాన్ని హరించటం కాదా? ఎదుటివారిలో అనారోగ్యమైన కోరికలు కలగకుండా అందాన్ని ముసుగులోనూ, డబ్బుని ఇనప్పెట్టెల్లోనూ దాయటం క్షేమమే కదా.
ఒకరికి సహజమైనది మరొకరికి ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. ఎవరి సంస్కృతి వారిది. సంస్కృతి రక్తంలో జీర్ణించుకుపోయి ఉంటుంది. అంత తొందరగా మారదు. పాశ్చాత్య స్త్రీలు తమ నడుము, భారత స్త్రీ తన తొడలు చూపించటానికి ఇష్టపడనట్టే ఆఫ్ఘాన్ స్త్రీ తన మొహాన్ని చూపించడానికి ఇష్టపడదు. పంచావరణ్ అంటే తెలుసా? పంచ అంటే 5, ఆవరణ్ అంటే ముసుగు. కేవలం 5 సందర్భాల్లో మాత్రమే స్త్రీ ముసుగు తొలగించవచ్చు. వ్రతము చేసేటప్పుడు, స్వయంవరమందు, వివాహ కాలంలోనూ, ఆపద సమయమందు, యుద్ధమందు తప్ప మిగతా సమయాల్లో స్త్రీ పరాయి పురుషుడి యందు ముసుగుతో ఉండాలని భారతీయ గ్రంథాలే చెబుతున్నాయి. ఒక్కొక్క దేశము ఒక్కొక్క న్యాయ వ్యవస్థ ప్రకారం నడుస్తుంది. తాలిబాన్ షరియా న్యాయ వ్యవస్థని, భారతదేశం బ్రిటిషు వ్యవస్థని అనుసరిస్తుంది. పాకిస్తాన్ ముస్లిం దేశమే, కానీ అది షరియాని ఫాలో అవ్వదు. సౌదీ అరేబియా, ఇరాన్ కొంతవరకు ఆ న్యాయాన్ని అమలు జరుపుతాయి. నీకు తెలుసా, సౌదీ అరేబియాలో సినిమా హాళ్ళుండవు. డ్రింక్ చేయకూడదు. అక్కడ స్త్రీలకు ఓటు హక్కు లేదు. వారు రాజకీయ పదవులు పొందకూడదు. వాహనాలు సొంతంగా డ్రైవ్ చేయకూడదు. అంతవరకు ఎందుకు? 45 ఏళ్లలోపు స్త్రీలు భర్తతో, తండ్రితో తప్ప మరో వ్యక్తితో తిరిగినప్పుడు మహరం వ్రాసి ఇచ్చిన లిఖితపూర్వక అనుమతి పత్రం ఉండాలి. మహరం అంటే రక్త సంబంధీకుడు. స్త్రీ మహరంతో తప్ప మరొకరితో కలిసి పయనించకూడదు. ఇరాన్లో విస్కీ తాగినట్టు బయటపడితే శిక్షగా కళ్ళల్లో యాసిడ్ పోయవచ్చు కూడా. చిత్రమేమిటంటే, ప్రభుత్వం ఈ విషయమై అభిప్రాయం కోరినప్పుడు 80% స్త్రీలు తాము ఈ విధంగానే సంతోషంగా ఉన్నామని ఓటు వేశారు. పార్కుల్లో రొమాన్స్లు, చాటింగులు, టీవీలు లేకపోవటం తల్లులకి, మరోవైపు మొగుళ్ళ క్లబ్బులు, పేకాట రేసులు, తాగుడు లేకపోవటం భర్తలకి సుఖమే కదా. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశ సరిహద్దుల్లో పుట్టిన పస్తూన్ ఆయన. బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప స్వతంత్ర యోధుడు, అహింసావాది, గాంధీ సహచరుడు, భారతరత్న బిరుదు పొందిన మొట్టమొదటి విదేశీయుడు. ఇండియా పాకిస్తాన్ విడిపోవటాన్ని వ్యతిరేకించిన వ్యక్తి. మహాత్మా గాంధీ కూడా భారతదేశం రెండుగా విడిపోవటాన్ని ఇష్టపడలేదు. కలిసి ఉంటే మహమ్మద్ అలీ జిన్నాకు భారత రాష్ట్రపతి పదవి ఇస్తామని ఆశ చూపెట్టారు. అయినా పార్టీషన్ తప్పలేదు. అఖండ భారతం రెండుగా విడిపోయాక పాకిస్తాన్ దేశం నుంచి బెలూచిస్తాన్కు స్వతంత్రం ఇప్పించాలని గఫర్ ఖాన్ ప్రయత్నాలు ప్రారంభించాడు. అందుకని అతడిని పాకిస్తాన్ 25 సంవత్సరాలు జైల్లో పెట్టింది. జీవితమంతా పోరాటంలోనే గడిపిన ఆ స్వతంత్ర యోధుడు నోబెల్ ప్రైజుకి నామినీ. ఇదంతా నాణ్యానికి ఒకవైపు. మరోవైపు పాకిస్తాన్ని రెండుగా విడగొట్టడానికి ప్రయత్నించాడు కాబట్టి భారతదేశం అతడికి భారతరత్న బిరుదు ఇచ్చిందన్న అపప్రద ఉన్నది. మనకి నిజానిజాలు తెలియదు గాని అదే గాని నిజమైతే అది చాలా దారుణం. ఇండియా నుంచి కాశ్మీర్ని విడగొట్టడానికి ప్రయత్నించే ఒక ఉగ్రవాదికి పాకిస్తాన్ రత్న అన్న బిరుదుని ఆ దేశం ఇచ్చి ఉంటే మన దేశం ప్రపంచం అదిరేలా గగ్గోలు పెట్టి ఉండేది. ఏదైనా విపత్కర పరిస్థితి వచ్చి మెదడు ఆలోచించలేని స్థితిలో ఉన్నప్పుడు అన్నిటికన్నా ముందు దానికి ఒక్క క్షణం విశ్రాంతినివ్వాలి. మన దేశపు సిబిఐ గురించి చాలామందికి తెలియదు. కొందరికి మంచి అభిప్రాయం లేదు కూడా. కానీ వాస్తవం ఏమిటంటే ప్రపంచపు అత్యుత్తమ పరిశోధనా సంస్థల్లో మనదొకటి. అల్-ఖైదా చేష్టలు విచిత్రంగా ఉంటాయి. ఒక పని పూర్తయ్యాక ఇక దాని గురించి పట్టించుకోరు. సాక్ష్యాలు మాయం చేయటం, రుజువులు దొరక్కుండా జాగ్రత్త పడటం మొదలైనవేవీ చేయరు. పనవ్వటం ఒక్కటే వారికి కావలసింది. మతము, సాంప్రదాయము కరెక్టా?
మానవ హక్కులు మనిషి బరి తెగించటము కరెక్టా? చాలా మంచి ప్రశ్న ఇది. ఇది నీ ఒక్కడి అనుమానమే కాదు. మొత్తం ఆఫ్ఘనిస్తాన్, సూడన్, సొమాలియా దేశ సామాన్య ప్రజల అనుమానం. ఎటు వెళ్ళాలో తెలియని కాశ్మీర్ అమాయక యువత అనుమానం. ఆఫ్ఘనిస్తాన్ని తాలిబన్లు, సొమాలియాని అల్ షబాబ్ వర్గీయులు ఆక్రమించుకున్నప్పుడు ఆ ఉగ్రవాదుల సిద్ధాంతాలు విని ప్రజలందరూ నీలాగే వారిని మొదట్లో సపోర్టు చేశారు. కానీ కాలక్రమేణా క్రమక్రమంగా వారికి దూరమయ్యారు. ఎందుకంటే వారి సిద్ధాంతాలు గొప్పవే, కానీ ఆచరణ కర్కశమైంది. తమని కాదన్న వారిని వారు పెట్టే హింస మనసుని జలతరింపజేస్తుంది. భారతదేశపు గోవా బీచులో ఒక స్త్రీ బికినీ వేసుకొని పడుకుంటే ఎవరూ ఏమీ అనరు. అదే ఆఫ్ఘనిస్తాన్లో అయితే బతికుండగానే ఆ స్త్రీ చర్మాన్ని పొరలు పొరలుగా వలుస్తారు. నాణ్యానికి బొమ్మ బొరుసు ఉంటాయనేది ప్రపంచం నమ్మే న్యాయమైతే, కేవలం బొమ్మే ఉంటుందని నమ్ముతూ బొరుసు కూడా ఉంటుందని చెప్పే వారిని చంపటం వారి న్యాయం. అల్ షబాబ్ ఉగ్రవాద సంస్థ వలన కాలు చెయ్యి పోగొట్టుకున్న అబ్దుల్లా. ఇతడు రచించినటువంటి ఒక చిన్న లేఖ. నా పేరు అబ్దుల్లా. ఎడమ చేత్తో చొక్కా బొత్తాలు పెట్టుకోవటం, కుడికాలుపై నిలబడి స్నానం చేయటం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. నాది సొమాలియా. మా దేశాన్ని చట్టపరంగా పాలిస్తున్న ప్రభుత్వానికి, మా దేశాన్ని పూర్తి మతపరమైన దేశంగా మార్చటానికి ప్రయత్నిస్తున్న అల్ షబాబ్ సైన్యానికి నిరంతరం యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అల్ షబాబ్ కొన్ని రాష్ట్రాలని ఆక్రమించుకున్నది. అందులో మా ప్రాంతం ఒకటి. అల్ షబాబ్ సిద్ధాంతాలు, విలువలు విని మొదట్లో చాలామంది యువకులు ఆ సంస్థ పట్ల ఆకర్షితమయ్యారు. మరికొంతకాలం గడిస్తే అది దేశం మొత్తాన్ని ఆక్రమించుకొని ప్రస్తుత ప్రభుత్వాన్ని కూలదోసి అధికారంలోకి వచ్చేదే. అయితే అల్ షబాబ్ అనుసరిస్తున్న విధానాలు చూసి సామాన్యులు భయంతో బెంబేలెత్తిపోయారు. ఆ సైనికులు వీధుల్లో తిరుగుతూ ఉంటే ప్రజలు వణికిపోయేవారు. ఒకరోజు మేము చదువుకునే పాఠశాలకి అల్ షబాబ్ సైనికులు వచ్చారు. మా ఉపాధ్యాయుడు టాయిలెట్లో దాక్కున్నాడు. సైన్యంలో చేరటానికి ఇష్టమున్న విద్యార్థుల్ని చేతులెత్తమని వారిని తమతో తీసుకుపోయారు. నాకీ సైన్యము, మతము మొదలైన వాటి పట్ల ఆసక్తి లేదు. బాగా చదువుకోవాలని కోరిక. అప్పుడు నా వయసు 16. అరగంట తరువాత వారు తిరిగి వచ్చి మిగతా విద్యార్థుల్ని ఎక్కించుకుని తీసుకువెళ్ళారు. నా స్నేహితులు జలీలాన్, ఖాదిర్, ఆలీ మా నలుగురిని ఒక గదిలో పడేశారు. నా చేతికి కాలుకి లంకె వేసి గొలుసుతో కట్టేశారు. టాయిలెట్ కూడా లేని ఆ గదిలో ఆ విధంగా మేము 4 రోజుల పాటు పడి ఉన్నాం. ఎందుకు మమ్మల్ని అలా బంధించారో తెలియదు. ఒకరోజు పొద్దున్నే ఒక గార్డు వచ్చి మమ్మల్ని తనతో తీసుకువెళ్ళి వ్యాన్ ఎక్కించాడు. దాని వెనుక అద్దాలు పగిలిపోయి ఉన్నాయి. మేము వెళ్తుండగా రోడ్డు పక్కన మా అమ్మ కనబడింది. అమ్మ అని గట్టిగా అరిచాను. వెనుక నుంచి ఫడేల్మని తుపాకీ మడమతో తల మీద కొట్టాడు గార్డ్. నాకు ఆ తారీఖు బాగా గుర్తు. జూన్ 26. మా మీద దొంగతనం నేరం ఆపాదించబడింది. సైన్యంలో చేరనందుకు అది శిక్ష. క్రాస్ అంప్యుటేషన్. న్యాయం తప్పిన వారిని అల్ షబాబ్ ఎలా శిక్షిస్తుందో మొత్తం ఊరంతా తప్పనిసరిగా వచ్చి చూడవలసిందే. వచ్చి చూడని వారికి కొరడా దెబ్బలు శిక్ష. అందువల్ల గ్రామమంతా అక్కడ పోగయ్యింది, అమ్మతో సహా. జీపులోంచి లీడర్లు దిగారు. అంతలో మరో ట్యాంక్ వచ్చి ఆగింది. అందులోంచి అల్ ఖైదాకి సంబంధించిన 2 వ్యక్తులు కూడా దిగారు. ఈ 2 సంస్థలకి దగ్గర బాంధవ్యాలున్నాయి. ప్రథమంగా నన్ను పిలిచారు. కుడి చేతిని ఎడమ కాలికి కట్టేశారు. ఒకరు నా కుడి మోచేతి దగ్గర, మరొకరు పిడికిలి దగ్గర పట్టుకున్నారు. వాళ్ళు చాలా తాపీగా ఫ్యాక్టరీల్లో రోజు పనిచేస్తూ అలవాటైన వారిలా ఆ పని చేస్తున్నారు. తొందరగా పూర్తి చేయండి అని వేడుకున్నాను. ఒంటెమ్మేడ కోసే కత్తిని
ఒకడు బలంగా గాలిలో పైకెత్తాడు. అంతకుముందు భుజం దగ్గర తాడుతో గట్టిగా కట్టేసి రక్త ప్రసరణని ఆపుజేశారు. ఆ తరువాత భుజం కాస్త కిందుగా వేటు వేశాడు. నా కుడి చెయ్యి ఎగిరి దూరంగా పడింది. రక్తం జివ్వున చిమ్మింది. నేల మీద పడిన నా చెయ్యి తాలూకు వేళ్ళు కాస్త కొట్టుకుని ఆగిపోయాయి. బలంగా కేక వేశాను. దాంతోపాటు మరో అరుపు కూడా వినిపించింది. అది ప్రేక్షకుల్లోంచి అమ్మది. ఎడమకాలు ఖండిస్తూ ఉండగా నాకు స్పృహ తప్పింది. అరగంట తరువాత నాకు స్పృహ వచ్చేసరికి నా స్నేహితుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. 24 గంటలు అలాగే పడి ఉన్నాం. నొప్పి తగ్గే మందు ఏమీ ఇవ్వలేదు. ఆ నరకం శత్రువులకి కూడా వద్దు. నాకు బాగా జ్వరం వచ్చింది. ఆ రాత్రి ఆలీ మూలుగుతూ చనిపోయాడు. ఒకరోజు తరువాత మాకు కుట్లు వేశారు. 15 రోజుల తరువాత అల్ షబాబ్ మిలిటరీ చీఫ్ వచ్చి మమ్మల్ని చూశాడు. అతడికేదో అనుమానం వచ్చింది. అనుచరులకి సూచనలు ఇచ్చాడు. అతడేం చెప్తున్నాడో నాకర్థం కాలేదు. సగం వరకు ఖండించబడిన నా కాలు ఎత్తి పట్టుకున్నాడు. చివర చెయ్యి పెట్టి 3 వేళ్ళు పైకి కొలత చూపించాడు. అప్పుడు నాకర్థమయ్యింది. శాస్త్ర శిక్ష ప్రకారం కంటే నా కాలు 3 అంగుళాలు క్రిందకి కత్తిరించబడింది. పొరపాటు జరిగింది. మతన్యాయం ఒప్పుకోదు అంటున్నాడు. ఈసారి కత్తి కాకుండా రంపం తెచ్చారు. కుళాయి పైపులు కత్తిరించే రంపం అది. నా గాయం ఇంకా పచ్చిగానే ఉంది. ఈసారి వారు పొరపాటు చేయదలుచుకోలేదు. మరో 4 అంగుళాలు పైగా మార్కు పెట్టి ఒక దూలాన్ని కోసినట్టు పరపరా కోయసాగారు. నాకు మత్తు కూడా ఇవ్వకపోవటంతో విలవిలా కొట్టుకున్నాను. ఎముకని కోస్తుండగా బాధ భరించలేక స్పృహ తప్పింది. ప్రపంచంలో కొందరు ఎలా రాక్షసంగా ఉంటారో, కొన్ని దేశాల్లో ప్రజల జీవితాలు ఎంత దయనీయంగా ఉంటాయో తెలియక సస్యశ్యామల శాంత కాముక భారతదేశంలో యువత బంధుల పేరిట ఆస్తులు ధ్వంసం చేసుకుంటుంది. కాలు చెయ్యి కత్తిరించిన కుర్రవాళ్ళని ఆత్మాహుతి దళాలుగా తయారు చేస్తుంది అల్ షబాబ్. శరీరానికి బాంబులు కట్టుకుని గవర్నమెంట్ ఆఫీసుల్ని పేల్చేయటం ఈ దళాల పని. దానికి ఒప్పుకున్నట్టు నటించిన అబ్దుల్లా ట్రైనింగ్ సమయంలో అక్కడి నుంచి రహస్యంగా తప్పించుకుని దేశ రాజధాని మొగదీషు చేరుకున్నాడు. రెడ్ క్రాస్ ద్వారా కృత్రిమ అవయవాలు పొందాడు. ఆ తరువాత అతడు గార్డియన్ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇది అబ్దుల్లా వాస్తవ గాథ. అమెరికాలో అన్నీ ఉంటాయి, అనుభవించటానికి సమయం ఉండదు. సొమాలియాలో సమయం ఉంటుంది, తినటానికి అన్నం ఉండదు. పాలస్తీనాలో ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. సౌదీలో ఎవరి వేళ్ళు ఎప్పుడు కత్తిరిస్తారో తెలియదు. ఈ మాత్రం భద్రత కోసం, అదృష్టం కోసం ప్రపంచంలో సగం మంది ప్రజలు ఎదురు చూస్తున్నారనటంలో ఆశ్చర్యం లేదు. అంత గొప్పది మన భారతదేశం. అటువంటి దేశాన్ని లోపల నుంచి బయట నుంచి క్రిములు కొల్లగొడుతున్నాయి. మీకు కార్గిల్ యుద్ధం గురించి తెలుసా? కార్గిల్లో గెలిచాక అదే ఊపులో వెళ్ళి పాక్ ఆక్రమిత కాశ్మీర్ని కూడా గెలవాలని మన భారత సైన్యం ఉవ్విళ్ళూరింది. వద్దని పైనుంచి ఉత్తర్వులు వచ్చాయి. అంతర్జాతీయంగా వచ్చే ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆ విధంగా ఉత్తర్వులు ఇచ్చింది. డేగరెక్కలకు చప్పుడు ఉండదు. ఎందుకో తెలుసా? చప్పుడుంటే అది పట్టుకునే లోపల పాము కలుగులోకి దూరిపోతుంది. అందుకే ప్రకృతి ఆ రెక్కలకు శబ్దాన్నివ్వలేదు. మనిషి జీవితమంతా ఇంతేనేమో. ఒక పని చేస్తూ ఎందుకు చేస్తున్నానా అని విషాదం, చెయ్యక ఎందుకు చేయలేదా అన్న విషాదం, ఒక వస్తువు లేకపోతే విషాదం, కొన్నాక మరొకటి బాగుందేమో అన్న విషాదం. నిరంతర సందిగ్ధాల వలన వచ్చిన సంఘర్షణ ఫలితమే విషాదం. అభిమన్యుడు పద్మవ్యూహంలో మరణించినప్పుడు శ్రీకృష్ణుడు విషాదంగా ఉన్నాడట. అర్జునుడైతే బోరుబోరున ఏడుస్తున్నాడట. ఎందుకేడుస్తున్నావని ఎవరో పరామర్శిస్తే నా కొడుకు అభిమన్యుడు మొన్నే ఉత్తరనిచ్చి వివాహం చేశాను.
గొప్ప విలువిద్య పారంగతుడు. అటువంటి కొడుకు పోయినందుకు రోదిస్తున్నానన్నాడట. నీవెందుకు విషాదంగా ఉన్నావని కృష్ణుడిని అడిగితే అతడు అర్జునుడిని చూపిస్తూ యుద్ధానికి ముందే ఇతడికి భగవద్గీత చెప్పాను. మరణం అనివార్యమని, భవబంధాలు అశాశ్వతమని అన్నాను. అయినా ఇతడు దుఃఖిస్తున్నాడు, అందుకే నాకు బాధగా ఉన్నది అన్నాడట. కాబట్టి ఒక విషయాన్ని తెలుసుకోవటం వేరు, తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెట్టటం వేరు. కథ కల్పితమైతేనేం, నీతి నీతేగా. వివాహపూర్వ ప్రేమ ఆకర్షణ. ఆ వేగం నెమ్మదించి సాగర సంగమం వరకు మందాకినిలా అదే స్థాయిలో నిలబడితే అది ప్రేమ. కాల ప్రవాహంలో దంపతుల మధ్య శారీరక అవసరాన్ని మానసిక అవసరం అధిగమించటం, ఆవేశం స్థానే ఆప్యాయత, కోరటం స్థానే ఇవ్వటం. సో ఇది డేగరెక్కల చప్పుడు నవలలో 3వ భాగం చదువుకోవడం జరిగింది. తక్కిన భాగాన్ని మళ్ళీ చదువుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బుక్ రీడర్ శ్రీరాములు.